చెప్పేది ఏం లేదు. లాస్ట్ పాట గురించి చెప్తాను. ఇప్పుడు కొత్త వచ్చిన చట్టం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకు అండర్ 18 లైసెన్స్ లేని వాళ్ళకి బండ్లు ఇస్తే తల్లిదండ్రులకు శిక్ష అనేది ఒకటి కౌన్సిలింగ్ చేసి ఈ మధ్యనే పోలీస్ వైజు మేము కొన్ని బండ్లు ఆపి కౌన్సిలింగ్ చేసినాము. అది మీకు స్కూళ్ళలో ఇప్పుడు పీటీలో ఉందంట, వాళ్ళకు కూడా చెప్తారేమో. మన పిల్లల ఆట ప్రోగ్రామ్ అప్పుడు కనుక మీ ఇన్ఛార్జ్ స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళు ఆ పీటీలో చెప్పి కొంచెం పిల్లల కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా చూడండి. మన గతంలో సైకిల్ వాడేవాళ్ళం, అండర్ 18 పిల్లలకి ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు పనులకు పంపిస్తారు అన్నప్పుడు ఇది ఎక్సర్సైజ్ ఆరోగ్యపరంగా బాగుంటుంది కాబట్టి ఆ 18 వరకు సైకిల్ వాడమని ప్రోత్సహిస్తే మంచిగా ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంతకుముందు ఒక ఎఫ్ఐఆర్ చేసి యాక్సిడెంట్ అయింది, ఎఫ్ఐఆర్ ఇస్తే ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళండి పోలీసులు ఒక సర్టిఫికేట్ మీద. ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి వాళ్ళు సర్వే చేసుకొని ఎంక్వైరీ చేసి ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ లేని బండ్లు అయినా ఇన్సూరెన్స్ కంపల్సరీ కట్టండి. ఈ డబ్బులున్న వాళ్ళ డాడీ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కదా బండి కొని అని అంటే మీరు వాళ్ళ కౌన్సిలింగ్ చేయండి. ఇప్పుడు 18 వచ్చిన తర్వాత నువ్వు జాబ్ చేసిన తర్వాత కాలే కొనిస్తారా, ఇప్పుడు సైకిల్ మీద బండ్లు వద్దని ఏమన్నా లైసెన్స్ ఉన్న ఫ్రెండ్స్ ద్వారా కాలేజీకి పోమని సూచనలు చేయండి స్కూళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ. తర్వాత ఈ మహిళల గురించి మేడం మాట్లాడేది, పోలీస్ స్టేషన్కి రానోళ్ళ వారికి సి టీమ్స్ ఓపీఎం ఇస్తామన్నారు. సి టీమ్స్ మీకు వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ పెడితే వాళ్ళకి చెప్పకుండా సమస్య పరిష్కరిస్తారని చెప్పారు. అదొకటి పోలీస్ స్టేషన్కి వచ్చి ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళు వస్తే తీసుకుంటామండి, రానోళ్ళకి సి టీమ్కి వెళ్ళవచ్చు.